అందరికీ నమస్కారం అండి. గ్రహమునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నెరా యక్షపక్షి దేవతాహిపతులు ఒగడి రతని పెంపు పుష్పవర్షంబులు కురిసే దేవతూర్యకోటి మెరసెన్. గ్రహమునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నెర యక్షపక్షి దేవతాహిపతులు ఒగడి రతని పెంపు పుష్పవర్షంబులు కురిసే దేవతూర్య కోటి మెరసెన్. ఇప్పుడైతే బలిచక్రవర్తి 3 అడుగుల నేలని వామనునికి ఇవ్వడం అనేటువంటిది చేశాడో వెంటనే దేవతలందరూ కూడా ఆనందములో మునిగిపోయారట. దేవతలతో పాటుగా ఇతర జాతులన్నీ, ఆ జాతులకు ఉన్నటువంటి నాయకులందరూ కూడాను ఆనందాంబుధిలో తేలిపోయారట. ఎవరయ్యారంటే గ్రహములు, అలాగే మునీంద్రులు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, పక్షులు, దేవతలు, పాములు మొదలైనటువంటి జాతుల యొక్క అధిపతులందరూ కూడా అతని యొక్క గొప్పతనాన్ని పొగిడారట. ఎవరి యొక్క గొప్పతనాన్ని? బలిచక్రవర్తి యొక్క గొప్పతనాన్ని, అలాగే శ్రీ మహావిష్ణువు గొప్పతనాన్ని కూడా పొగిడారట. ఎందుకయ్యా అంటే మాటకి కట్టుబడి తన జాతి నాశనం అయిపోతున్నా, తన కులము నాశనం అయిపోతున్నా, తన సంపదలన్నీ పోతున్నా, తాను పోతున్నప్పటికీ కూడాను మాటకు కట్టుబడి మాట తప్పకుండా శ్రీ మహావిష్ణువు కోరినటువంటి 3 అడుగుల నేలను ఇచ్చినందుకు ఆయన మీద, బలిచక్రవర్తి మీద పుష్పాలు కురిపించారట. అలాగే దేవతలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టినందుకు శ్రీ మహావిష్ణువు మీద పుష్పవర్షాన్ని కురిపించారట. ఆ తర్వాత ఏమైనది అనేటటువంటిది మనం ఈరోజు కొత్తగా పెట్టేటటువంటి వీడియోలో తెలుసుకుందాం. అందరూ కూడాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.